నమస్కారం. వాన పడుతున్నప్పుడు కిటికీ అద్దంపై జారే ఒక చిన్న నీటి బొట్టును మనమందరం ఎప్పుడో ఒకప్పుడు గమనించే ఉంటాం కదూ. ఆ చిన్న దృశ్యం వెనుక ఎంత పెద్ద మాయాజాలముందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతి తనలోని నీటిని ఎలా పంచుకుంటుందో వివరించే ఈనాటి ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం ఆ అద్భుతమైన జలచక్రం లేదా వాటర్ సైకిల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఇదంతా అర్థం చేసుకోవడానికి 7 ఏళ్ల వయసున్న మీరా అనే ఒక క్యూరియస్ చిన్నారి ఊహల్లోకి వెళ్దాం. బయట వాన పడుతోంది. వెచ్చని గదిలో కూర్చుని కిటికీలోంచి పడుతున్న ఆ చినుకులను చూస్తూ మీరా తన నానమ్మను ఒక ముద్దులొలికి ప్రశ్న అడిగింది. నానమ్మా, అసలు ఆకాశం ఎందుకు ఏడుస్తోంది అని. ఆ చిన్నారి కళ్లకు మేఘాల నుండి పడే ఆ వానచినుకులు ఆకాశం కారుస్తున్న కన్నీళ్లలా కనిపించాయి మరి. దానికి ఆ నానమ్మ ఎంతో అందమైన, హృదయానికి హత్తుకునే సమాధానమిచ్చింది. ఆకాశం ఏడవట్లేదు తల్లి, అది తన దగ్గరున్న నీటిని భూమితో పంచుకుంటోంది అని ఎంతో ప్రేమగా చెప్పింది. ఆలోచిస్తే ఈ ఒక్క మాట వానను మనం చూసే కోణాన్నే పూర్తిగా మార్చేస్తుంది కదా. ఆకాశం బాధపడుతోంది అనుకునే భావన నుండి ప్రకృతి తన వనరులను ఎంత దయతో పంచుకుంటోంది అనే ఒక అద్భుతమైన ఆలోచన వైపుకి ఇది మనల్ని తీసుకెళ్తుంది. ఈ పంచుకునే ప్రక్రియ ఎలా మొదలవుతుందో తెలుసా? నానమ్మ తోటలోని ఒక చిన్న నీటిగుంటను చూపిస్తూ దాని వివరించింది. మేఘాల చాటునుంచి సూర్యకిరణాలు ఆ నీటిమీద పడగానే అదొక మాయలాగా మెరిసే బంగారు రంగు రేణువుల్లా మారి పైకి ఎగరడం మొదలుపెడుతుంది. సూర్యుడు ఆ నీటికి చిన్న చిన్న రెక్కలిస్తాడని నానమ్మ ఎంతో సరదాగా చెప్పింది. వినడానికే ఎంతో అద్భుతంగా ఉంది కదూ. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన సైన్స్ ఏంటంటే, ఆ మెరిసే చిన్న నీటి బిందువులు గాలిలోకి పైకి ఎగురుతున్నప్పుడు అసలు మన కంటికి కనిపించవు. ఇలా నదులు, సముద్రాలు లేదా ఆ చిన్న గుంటలలోని నీరు సూర్యుడి వేడికి అదృశ్యమైన నీటి ఆవిరిగా మారి గాలిలోకి పైకి చేరడాన్నే ఎవాపరేషన్ లేదా బాష్పీభవనం అంటారు. నిజంగా ఇదొక కంటికి కనిపించని అదృశ్య ప్రయాణం. అలా అదృశ్యమైన ఆ బంగారు రంగు నీటి ఆవిరి రేణువులు పైకి పైపైకి ఆ నీలిరంగు ఆకాశంలోకి చాలా ఎత్తుకు చేరుకుంటాయి. ఆకాశంలో అంత ఎత్తుకు వెళ్లే కొద్దీ గాలి బాగా చల్లబడిపోతుంది. ఇక్కడే అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. కింద వేడిగా ఉన్నప్పుడు విడిపోయి పైకి వచ్చిన ఆ నీటి రేణువులు ఈ చల్లటి వాతావరణంలోకి వెళ్లగానే ఒక కొత్త రూపాన్ని తీసుకోవడం ప్రారంభిస్తాయి. ఆ కొత్త రూపమేంటంటే, కంటికి కనిపించని ఆ నీటి ఆవిరి రేణువులన్నీ ఆ చల్లని గాలిలో ఒకదానికొకటి దగ్గరగా గుంపుగా చేరి మళ్లీ ప్రకాశవంతమైన నీలిరంగు నీటి బిందువులుగా మారుతాయి. అవన్నీ కలిసి మెత్తటి, దూదిలాంటి ఒక తెల్లని మేఘంగా ఏర్పడతాయి. ఈ ప్రక్రియనే మనం కండెన్సేషన్ లేదా సాంద్రీకరణం అని పిలుస్తాం. చూసారా, అదృశ్యమైన ఆవిరి మళ్లీ అందమైన మేఘంగా ఎలా మారిపోయిందో. అలా ఏర్పడిన ఆ మేఘంలోకి ఇంకా ఇంకా నీటి బిందువులు వచ్చి చేరుతూనే ఉంటాయి. వేలాది లక్షలాది సూక్ష్మమైన నీటి బిందువులు ఒకదానితో ఒకటి కలిసే కొద్దీ ఆ చిన్న దూదిలాంటి మేఘం నెమ్మదిగా పెద్దదిగా మారుతుంది. అందులో నీటి శాతం పెరిగే కొద్దీ అది బాగా బరువుగా మారిపోయి తెల్లటి రంగు నుండి దట్టమైన బూడిద రంగులోకి మారిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే మేఘాలు అంటే నీటితో నిండిన పెద్ద పెద్ద పాత్రల్లాంటివే. అలా నీటితో నిండిన ఆ మేఘం ఒక దశలో ఎంత బరువుగా మారుతుందంటే అందులోని నీటి బిందువులను అది ఏమాత్రం మోయలేకపోతుంది. ఇంకేముంది, ఆ బరువైన నీటి బిందువులు వేగంగా కిందికి రాలడం ప్రారంభిస్తాయి. ఆ దట్టమైన మేఘం నుండి జలజలా నాలే ఈ ప్రయాణాన్ని ప్రెసిపిటేషన్ లేదా అవపాతం అని అంటారు. అలా ఆకాశం నుంచి కిందికి దూసుకొస్తున్న ఒక నీటిబొట్టు ఆశగా ఎదురుచూస్తున్న ఒక పచ్చని ఆకుమీద వాలి దానికి మళ్లీ ప్రాణం పోస్తుంది. చూశారు కదా, ఈ అద్భుతమైన ప్రయాణం మళ్లీ ఎలా భూమిమీదకే చేరుకుంటుందో. కిందపడే ఆ వాన నీరు ఒక గొప్ప బహుమతిలాంటిదని నాన్నమ్మ వివరిస్తుంది. ఈ వాననీరు నదులను నింపుతుంది, మొక్కలు ఏపుగా పెరిగేలా చేస్తుంది, ఎన్నో జంతువుల దాహాన్ని తీరుస్తుంది, పైగా మన భూమినంతటినీ ఎంతో తాజాగా, ప్రశాంతంగా మారుస్తుంది. ప్రకృతి తను తీసుకున్న నీటిని తిరిగి ప్రాణకోటికి ఎంత ప్రేమగా పంచుతుందో దీని ద్వారా మనకర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తగ్గి ఈ పూర్తి చిత్రాన్ని గమనిద్దాం. దీన్నే ద గ్రేట్ లూప్ లేదా జలచక్రం అంటారు. ముందుగా సూర్యుడు నీటిని వేడిచేయడం,
ఆ తర్వాత ఆ నీటి ఆవిరి పైకి వెళ్లడం, అక్కడ చల్లబడి మేఘాలుగా ఏర్పడటం, ఆపై బరువెక్కి మళ్లీ వర్షంగా కిందపడటం. ఇదంతా ఎప్పటికీ ఆగిపోని ఒక అందమైన చక్రం. సముద్రాల నుండి నీరు ఆవిరై పర్వతాల మీద మేఘాలుగా మారి మళ్లీ నదుల్లో వర్షంగా కురవడం. ఎంత అద్భుతమైన ప్రక్రియ కదా! ఇదంతా విన్న తర్వాత ఆకాశం బాధపడుతూ ఏడవట్లేదని, కేవలం తన దగ్గరున్న నీటిని మనకోసం కిందికి పంపుతోందని అర్థం చేసుకున్న మీరా ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. అప్పుడు మీరా నవ్వుతూ ఆకాశం వైపు చూసి ఆ మేఘాలకు చిన్నగా థాంక్యూ క్లౌడ్స్ అని కృతజ్ఞతలు చెప్పింది. ఇది వింటుంటే మనం కూడా ప్రకృతికి ఎంతో కృతజ్ఞతతో ఉండాలననిపిస్తోంది కదూ! ఇక ఈ అద్భుతమైన ఎక్స్ప్లెయినర్ను ముగించే ముందు ఎప్పటికీ అంతం లేని ఈ లూప్ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు బయట కురిసిన వానలోని ఒక చిన్న నీటి బొట్టు రేపు ఎక్కడికి ప్రయాణిస్తుందో కదా! అది ఒక నదిలో కలుస్తుందా? ఆవిరై మళ్ళీ ఇంకో మేఘంగా మారుతుందా? ప్రకృతిలోని అద్భుతమైన మాయాజాలం గురించి ఆలోచిస్తూ ఉండండి. ఇదొక ఎప్పటికీ ముగియని, ప్రతిరోజూ సరికొత్తగా అనిపించే మ్యాజిక్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.